మరి వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 16-15 అధ్యాయము మరి ఇలా రాయబడింది. సర్వలోకానికి వెళ్ళి సర్వసువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉందని మరి మార్కు సువార్తలో మరి రాయబడింది. సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉందని అపోస్తలుడైన పౌలు గారు తేటగా మనతో మాట్లాడారు. సువార్త అనగా మనం ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. మరి సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉంది కాబట్టి సర్వలోకానికి వెళ్ళమని మరి ఇందులో మాట్లాడారు కనుక మరి విశ్వాసమైన మీరు ఒకటి గమనించుకోవాలి. కొంతమంది వాక్యం చదివి మీరు సువార్త సర్వలోకానికి వెళ్ళి ప్రకటించడానికి భారం మన మీద ఉందని ఎక్కడికో దూరం వెళ్ళాలని అవసరం లేదు. సువార్త ప్రకటించడానికి భారం మన మీద ఉందంటే ప్రియులను గమనించండి. యవనస్తులు మీ కాలేజీల్లో కానీ మీ బంధువుల ఇంటికాడ కానీ మీ సంఘాల్లో కానీ సువార్త ఎక్కడైనా ప్రకటించుకోవచ్చు. దేవుని సువార్త ఎక్కడైనా ప్రకటించు. ఎందుకంటే సువార్త ప్రకటించిన భారం మన మీదే ఉంది కనుక, మనం ఆయన పిల్లలము కనుక, అందుకు ఆ భారం మన మీద ఉంది కనుక సువార్త ప్రకటించాలి. చూడండి ప్రియులరా, చాలామంది సువార్త ప్రకటించినటువంటి ఎక్కడికో దూరం వెళ్ళి ప్రకటించాలంటే మనకి అవ్వదు అని అనుకుంటారు. ఆయన పని చేయటం మనకి మేలు. ఎందుకంటే ఆయన చేసిన మేలులు మనం ఆయనకి ఏది ఇచ్చినా రుణస్తులమే. చూడండి, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా. సువార్త అనగా మీరు కాలేజీల్లో ప్రకటించిన పర్వాలా, మీ కాలేజీల్లోంచి వచ్చి ఒకవేళ మీ గ్రామాల్లో కూడా ప్రకటించిన పర్వాలా, మీ బంధువులకు ప్రకటించవచ్చు, మీ స్నేహితులకి ప్రకటించవచ్చు. యేసుప్రభు గారు గొప్ప దేవుడు, మా పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశారు. మీ ఇంట్లో ఎన్ని మేలులు పొందుకున్నారో మీరు ఎరిగిన వాళ్ళు కాబట్టి ఆ మేలులు చెప్పడమే, ఆ సాక్ష్యాలు చెప్పడమే సువార్త అనగా మనకు జరిగిన మేలులు చెప్పటమే. పిల్లలు గమనించండి, సువార్త అనగా మనకు ఇంట్లో జరిగిన మేలులు చెప్తే వాళ్ళు ఆ కార్యాల కోసం వాళ్ళు కూడా దేవుని దగ్గరికి వస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కలిగిన మనము ఆ సువార్త ప్రకటించవలసిన భారము మన మీద ఉందని మరి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడారు. మరి వాళ్ళు ఆయన పనులు ఆయన పగలంతా పనిచేసుకుంటూ మరి సువార్త ప్రకటిస్తూ వారండి. సాయంత్రం మాత్రం ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడు కూడా సువార్త ప్రకటించేవారు. ప్రియులారా గమనించండి, మరి దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. చూడండి, ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏం పని చేస్తున్నామో, ఏ ఆలోచనతో ఉన్నామో మనం ప్రశ్న చేసుకోవాలి. ప్రియులారా గమనించండి, మనం ఎక్కడికి వెళ్ళినా సువార్త చెప్పుకోవాలి. సువార్త చెప్తే మనం ఆస్వాదించబడతాము, వాళ్ళు కూడా ఆస్వాదించబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రకటించవలసిన భారం మన మీద ఉంది కనుక ఆయన మనం రక్షించుకున్నాడు, ఆయన రక్తంతో మనం కడిగాడు. అందుకు ఆ భారం మన మీద ఉంది కనుక మనం ప్రకటించాలి. పిల్లలు గమనించండి, ఈరోజు వీడియోన పిల్లలు మీరు ఎక్కడున్నప్పుడు కూడా సువార్త ప్రకటించండి. సువార్త అనగా ఆయన మాటలు చెప్పడమే, ఆయన కోసం చెప్పడమే. కడపత్తల పరిచయం అయినా పర్వాలేదు, ఒకవేళ నెలల మీటింగ్కి వెళ్ళినా పర్వాలా, మీ సంఘాల్లో మీటింగ్లు పెట్టినప్పుడు పాంప్లెట్లు పంచినా పర్వాలా, ఏదైనా ఆయన పని చేయడమే మన పని. గమనించండి ప్రియులరా, ఆయన పని చేస్తేనంట మనల్ని 30 60 100 మన కుటుంబాన్ని దీవిస్తారు. చూడండి, ఈ రోజులో అనేక మంది సేవకులు చెప్తూ ఉంటారు, ఏదో ఒక వాక్యం మనల్ని గుచ్చుకుంటారు. ఆ వాక్యమే నన్ను గుచ్చుకుంది. మరి నేను 43 సంవత్సరాల లోకంలో ఉన్నాను. మరి దేవుడు నన్ను ఇప్పుడు ఎన్నుకున్నాడు. అందుకే యవనస్తులు చెప్తున్నా, యవన కాలంలో ఆయన కాడు మోయటం దంచుతా. ఆయన కాడు మోస్తే మీ పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. మీకు మంచి వివాహాలు జరుగుతాయి, మంచి భర్తలు మంచి భార్యలు వస్తారు, మంచి అత్తయ్యలు మంచి మాంగారులు వస్తారు, కుటుంబం ఆస్వాదించబడుతుంది, సంతోషిస్తూ ఉంటారు, తల్లిదండ్రులు ఆస్వాదించబడతారు. పిల్లల కోసం తల్లిదండ్రులు చేసిన ప్రార్థన పిల్లలకి, పిల్లలు చేసిన ప్రార్థన తల్లిదండ్రులకి, కుటుంబాలు చేసిన ప్రార్థన బంధువులకి, స్నేహితులకి, గ్రామాలకి, మండలాలకి, జిల్లాలకి, ప్రపంచం అంతా కూడా మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తూ ఉంటాడు.
అందుకే ఎక్కడిద్దరు ముగ్గురు కూడిండి ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటాను అని ప్రభు వారు మనకు వాగ్దానం చేశాడు. మనం ఎక్కడుండి ప్రార్థన చేసినా ఆయన ఆలకించే దేవుడు కనుక, ఆయన గొప్ప దేవుడు కనుక, మన పట్ల ఎన్నో కార్యాలు చేశాడు కనుక ఆయన్ని మనం ఆరాధించాలి, ఆయన్ని మనం ప్రకటించాలి, ఆయన్ని మనం స్తుతించాలి. మన గోల్ అదే. ఈ లోకంలో ఏది సంపాదించామా, ఏది కొనుక్కున్నామా, ఏది తిన్నామా, ఏది తాగామా అది కాదు ప్రియులారా. గమనించండి, అవన్నీ గతం వదిలేయండి. అవన్నీ నా జీవితంలో జరిగినాయి. ఏది కొనాలా, ఏది సంపాదించాలా, ఏది తాగాలా, ఏ పేరు సంపాదించుకోవాలా అనే ఆలోచనతో మేము లోకంలో 43 సంవత్సరాలు వ్యర్థం చేసాం. ప్రభు వారు మమ్మల్ని పట్టుకున్నారు కనుక మీరు ఆ విధంగా ఉండకూడదని మీకు వీడియో చేయడం జరుగుతుంది. ప్రియులారా గమనించండి, దేవుని ప్రేమతో మీకు చెప్తున్నా, మీరు ప్రకటించండి. అలాగే దేవునితో మీరు సాహసం చేయండి. మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మీ తల్లిదండ్రులు ఆశీర్వదించబడతారు, మీ పిల్లలు ఆశీర్వదించబడతారు, మీ సంఘాలు ఆశీర్వదించబడతాయి. మనం ఒకసారి ఆలోచించుకోవాలి, మనం ఏ స్థితిలో ఉన్నామో, ప్రభువారు మనల్ని ఎలా నిలిపారు. మనకి బాగోనప్పుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించబడతారు, మన రోగంలో పడినప్పుడు. చూడండి పిల్లరా, ఈ మాటలు ఎందుకు చెప్తానంటే, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, చాలా బాధల్లో ఉన్నప్పుడు, చాలా వేదనలో ఉన్నప్పుడు, చాలా రోగంలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని దర్శించాడు కనుక ప్రభు ఆలోచన ఇచ్చి మరి సేవకులతో మాట్లాడిన మాటలు, మరి దర్శనాలతో మనం చూసిన దర్శనాలను బట్టి ఈరోజు దేవుని దగ్గరికి రావచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తం సాధ్యమే. ఉన్నది లేనిదిగా, లేనిది ఉన్నదిగా మార్చిన దేవుడు మన యేసయ్య ఒక్కడే. దేవుని స్తోత్రం. యేసయ్య మాట్లాడి దేవుడు, చూచే దేవుడు, కార్యాలు చేసే దేవుడు. పిల్లల గమనించండి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. పిల్లల గమనించండి, మన హృదయంలో ఏదనుకున్నామా అది ఆయన ఎరిగిన దేవుడు. ఒకళ్ళ సేవకులు పిలిచి ఏదైనా పని చెప్తే ఆ పని చేయాలి. మన హృదయంలో తిట్టుకుంటే అది దేవునికి తెలుసు. మరి లూసిఫర్ అలాగే హృదయంలో ఆ సింహాసనం కావాలని కోరుకుంది, మరి ఆయన పాతాళంలోకి తొక్కేశాడు. ప్రియులలా గమనించండి, మరి ఇస్కరియోత మరి యేసుప్రభు గారితో సాహసం చేస్తూ ఆయన్ని మరి కొన్ని ఎన్ని నాణాలకి అమ్మేశారు. చూడండి ప్రియులరా, మనమే ఆయన్ని అవమానపడుతున్నాం. ఆయనకి తెలుసు ఆయన ఏం చేయాలో ఆయన తెలుసు. ఆయన ఎరిగిన దేవుడు. తండ్రి చిత్తాన్ని చేయాలని ఆయన భూమి మీద వచ్చాడు. ఆయన తండ్రి చిత్తాన్ని చేసి ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ త్వరలో రానే ఉన్నాడు. ఈ లోపులో మనము ఆయన కలిగి ఉన్న మనము సిద్ధపడి ఉండాలి. ప్రియులారా గమనించండి, సిద్ధపడి మనం ఉంటే కనుక ఆయన రాకడ సమయంలో మనందరం ఎత్తపడాలి. నువ్వు అక్కడివి ఎత్తపడితే కుదరదు. నీవు మారు మనసు పొంది నీవు ఎత్తపడితే కుదరదు. నీ కుటుంబం ఎత్తపడాలా, నీ బంధువులు ఎత్తపడాలా, నీ స్నేహితులు ఎత్తపడాలి. అందుకే సర్వలోకానికి వెళ్ళి సృష్టిని ప్రకటించమని దేవుడు మనతో మాట్లాడాడు. సువార్త ప్రకటించమని భారం మనదే అని దేవుడు మాట్లాడాడు. అందుకే సువార్త ప్రకటించమని చెప్తున్నాడు. నువ్వు అక్కడివే పరలోకంలోకి వెళ్ళిపోయి నీ బంధువులందరూ నరకంలోకి వెళ్తే నీకు ఇష్టమా? ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని అడుగుతున్న ప్రియులారా, యవనస్తులు మీరు గమనించండి ఈ మాటలు. ఏ ఒక్కరు నహించిపోకూడదని ఆ యేసు ప్రభు గారు అందరికీ భారం పెట్టాడు. ప్రియులారా గమనించండి, మరి ఈరోజు ఈ సారాంశము మరి మీకే. ఎందుకంటే సువార్త ప్రకటించాలి, తల్లిదండ్రులకు లోబడాలి, దేవునికి లోబడాలి. నీ బట్టి కొన్ని ఆత్మలను పరలోక రాజ్యానికి చేర్చాలి. నువ్వు ఒక్కడే పరలోక రాజ్యానికి వెళ్తే కుదరదు. ఇప్పుడు నేను మారిన ఒక్కనే పరలోక రాజ్యానికి కుదరదు. నా కుటుంబం వెళ్ళాలి, నా బంధువుల కుటుంబాలు వెళ్ళాలి, నా సంఘం వెళ్ళాలి, నేను వెళ్ళాలి, ఆయా గ్రామాలు వెళ్ళాలి. ఏ ఆత్మను ఎంచుకోవడానికి కుదరదు. అందుకే మనల్ని ఏర్పాటు చేస్తున్నారు సేవకులుగా, అందుకే మనల్ని ఏర్పాటు చేసిన విశ్వాసులుగా. గమనించండి ప్రియులారా, యవనస్తులారు గమనించండి. యవనస్తుల కోసం మాట్లాడుతున్నారు ఎక్కువ. ఎందుకంటే యవనస్తులు పాడైపోతున్నారు. యవనస్తులు చాలా రకరకాలుగా తిరుగుతున్నారు. బలం ఉంది, అందం ఉంది, డబ్బు ఉంది, హోదా ఉంది, నాకేంటి నా ఆలోచనతో మీరు ఉంటున్నారేమో. గమనించుకోండి, ఈ రోజు మీది, రేపు రోజు మీది కాదు. ఏ రోజు మరణిస్తామో మనకు తెలీదు. మరణించిన మరుక్షణమే ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణించిన మరుక్షణమే ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనం సిద్ధపడి ఉండాలి.
ఈరోజు చక్క ఆహారం ఉంది, ఈరోజు చక్కగా సంతోషంగా మనం తిరుగుతున్నాం బైక్ మీద, ఈరోజు చక్కగా సినిమాలు చూస్తున్నాం, ఈరోజు చక్కగా అనుభవిస్తున్నాము, చక్కగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నారేమో. ప్రియులరా, దేవుడు మీ పట్ల మాట్లాడుతున్నాడు. మీరు అర్థం చేసుకోండి, గమనించండి, దేవునికి లోబడండి. మరి కొన్ని మాటలు మీకు చెప్పాలని మరి నేను ఆశ కలిగి కొన్ని మాటలు మాట్లాడాను. మరి ఈ మాటలు మీరు హృదయంలో పెట్టుకుంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ గ్రామాలని, ప్రతి జిల్లాని, ప్రతి రాష్ట్రం అంతా కూడా ప్రభువారు కాపాడతారు. ఎందుకంటే ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా, మీరు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలి. ఇదే రిక్వెస్ట్, ప్రార్థించాలా. ప్రార్థనే మనకు ఆయుధం, ప్రార్థన వల్లనే సాధ్యం. ప్రార్థన చేయండి, మీరు దేవునిలో ఉండండి. మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ మనం ఎదరికెళ్ళాలని యొక్క పుణ్య మాటలు మీ హృదయంలో పెట్టాను. దేవుడు మీ కుటుంబాన్ని నూరంతరగా దీవించుగాక. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు. పుణ్య మాటలు ఈ బిడ్డలకి చెప్పడానికి ఒక అవకాశాన్ని నాకు ఇచ్చారు. యవనస్తులు ప్రభు, సువార్త ఎలా ప్రకటించాలనేది కొన్ని మాటలు హెచ్చరికగా మాట్లాడారు. ఈ బిడ్డలు ఎక్కడున్నప్పుడు కూడా సువార్త ప్రకటించాలి. స్కూల్లో ఉన్నప్పుడు, సంఘాల్లో ఉన్నప్పుడు, వాళ్ళ బంధువులు ఇంటికాడ ఉన్నప్పుడు మిమ్మల్ని కలిగి జీవించాలి. మీ మాటలు చెప్పాలి. వాళ్ళ ద్వారా అనేకమైన ఆత్మలు రక్షించబడాలి. అందుచేత ప్రభా ఈ కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ప్రభా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాను. ప్రభా, మీలో ఇంకా ఎదగాలి ప్రభా. ఈ మాటలు అనేక మంది చెప్పాలి. కొన్ని ఆత్మని మీ వైపు తిప్పాలి. నాకు ఈ లోకంలో ఏది నాకు స్వాస్థ్యం కాదని మీరు తేటగా నాతో మాట్లాడారు. ఈ లోకంలో భూములు శాశ్వతం కాదు, బంగారు శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, అది కొంతకాలమే శాశ్వతం అని మీరు మాతో మాట్లాడారు. మీ రాజ్యానికి మీరు సిద్ధపడి ఉండాలి. కొన్ని ఆత్మలను ఎదిగి రక్షించాలి. మా కుటుంబంలో నాయన మేము కాపాడుకోవాలి, సంఘాన్ని కాపాడుకోవాలన్న భారము మా మీద పెట్టి నాయన సేవకుల మమ్మల్ని నిలిపినందుకు వందనాలు. ఆ యొక్క భారముతో మీ బిడ్డల కొరకు ప్రార్థించే కృప మాకు ఇచ్చారు. ఇంకా బహుగా మమ్మల్ని వాడుకొని ఆ విధంగా నడిపించి బలపరిచి కృప చూపించారు. యేసు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.